గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35 అధ్యాయము 13వ వచనంలోని 3వ భాగము. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. దావీదు గోనెపట్ట కట్టుకొని ప్రార్థించాడు, ఉపవాసముండి ప్రార్థించాడు, తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ ప్రార్థించాడు. అయినను దావీదు చేసిన ప్రార్థన తన ఎదలోనికి తిరిగి వచ్చిందని వివరిస్తున్నాడు. ఈ వచనం పై భాగంలో చూస్తే వారు వ్యాధితో నున్నప్పుడు అనే మాటను గమనిస్తున్నాము. 14వ వచనంలో తన తల్లి మృతి నొందినది అని గమనించగలము. అంటే దావీదు నాశనమై పోవాలని కోరుకున్న వ్యక్తి యొక్క తల్లి వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసంతో ప్రాణాన్ని ఆయాసపరుచుకొని ప్రార్థించినను ప్రయోజనము లేదు, ఆ తల్లి చనిపోయినది అని తెలుపుచున్నాడు. ఎందుకు దావీదు ప్రార్థన తన ఎదలోనికే తిరిగి వచ్చింది? మనం దేవునికి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన అంశం అంటే మనం అడిగేది స్వార్థంగా ఉండకూడదు. ఆ తర్వాత ప్రార్థన ఫలము పొందేకొనే వారు యోగ్యమై ఉండాలి. ఇక్కడ దావీదు చేసే ప్రార్థనలో స్వార్థం కనిపించకపోయినను వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి, అంటే ఉపవాసాలుండి బాధపడుతూ తమ కొరకు ప్రార్థించిన వ్యక్తి నాశనం కోరే వారి యొక్క స్వభావము ఎంత నీచమైనదై ఉండునో మనం స్పష్టంగా చూచుచున్నాము. మన ప్రభువు రక్షకుడు కల్వరి యోధుడు ఇలా అన్నారు, మీరు శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ దీవెన దానిపైకి వచ్చును, అది అయోగ్యమైనదైతే తిరిగి వచ్చును అని. నీవు ప్రార్థించను ఆ వ్యక్తికి లేదా ఆ కుటుంబానికి మేలు కలగటం లేదు అంటే నీ ప్రార్థనలో తప్పేముంది? అది దేవుని చిత్తం. ప్రార్థన చేయటం నీ పని. ఆ ప్రార్థనకు జవాబు అనేది దేవుని చేతిలో ఉంది. ఆయన సార్వభౌముడు, ఆయన ఇష్టం. నీవు చింతించనేలా? నీ ప్రార్థనలో బలం లేదని అపవాది నిన్ను బలహీనపరచడానికి అవకాశం ఎందుకు ఇచ్చేది? మన ప్రియుడు వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి ఏమి చెయ్యని సందర్భంగా ప్రభువు యొక్క పరిచర్యలో స్పష్టంగా చూస్తున్నాము కదా. అవిశ్వాసమునకు చోటివ్వకు. నీ ప్రార్థనలు దేవుని సముఖమున చేరియున్నవి. అబ్రహాము తన సహోదరుడైన లోతు కొరకు ప్రార్థించాడు. దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయక మునుపు తన దాసుని ప్రార్థన జ్ఞాపకం చేసుకొని లోతును తన పిల్లలను భార్యను ఆ నాశనం నుండి బయటకు తీసుకొచ్చినను నిత్య జీవాన్ని పొందటానికి అనర్హురాలైనటువంటి లోతు భార్య ఉప్పు స్తంభమై లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తే దేవుని చిత్తం అట్టివారి జీవితంలో జరగదు అని చెప్పటానికి నిదర్శనంగా లోతు భార్య జీవితం మిగిలిపోయింది. సౌలు మరణించి చరిత్రహీనుడు అవ్వాలన్న ఉద్దేశంతో మిక్కిలి అల్పుడైనటువంటి తనను దేవుడు తన ప్రజల మీద రాజుగా చేశాడా? దేవుడు తనపై ఉన్న మంచి ఉద్దేశమునకు తగిన అర్హతను కోల్పోయాడు బట్టే కదా తొలగించబడినది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘాన్ని కాపరి చేతిలో ఉంచటానికి గల కారణం ఎన్ని శ్రమలైనా ఎంత కరువైనా ఓర్చుకొని ఓరిమితో ఆయన మందను కాయటానికి మేపటానికి గాని ప్రకటించిన తరువాత భ్రష్టులము అవ్వాలని కాదు కదా. ప్రియ శ్రోతలారా, అర్హత లేని మనకు అర్హులునుగా చేసిన క్రీస్తు ప్రేమను ఎరిగిన వారమై అనర్హులము గాక మన కొరకై క్రీస్తు ప్రేమ తండ్రి కుడిపార్శ్వం మందు చేయుచున్న ప్రార్థన ఫలమును పొందే పరిచర్య చేద్దాం. కడవరకు చేద్దాం. కొన ఊపిరి ఉన్నంత వరకు చేద్దాం. స్వార్థం ఎరగక నమ్మకంగా చేద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన.
ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభువా నాయన, మీ యొక్క ఉన్నతమైన సంకల్పమును బట్టి ఆ ఉద్దేశం నెరవేర్పు నిమిత్తమై మా ఆయుష్ను పొడిగిస్తూ దినదినమును మీరు మాకు అనుగ్రహిస్తుండగా ఏ పాప మాలిన్యంలోనూ పడకుండగా మమ్మల్ని మీరు కాపాడండి. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, నాయకులను కాపాడండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. దేవా, ఈ రీతిగా మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ బంగారు పాదములకు నమస్కరించి పూజిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.